నెంబర్ 1, ఎస్కోట్లో మా ఏజెంట్, మా బ్రదర్లా, మా బావగారు వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ ఆఫీసర్సే, పోలింగ్ ఆఫీసర్సే, అయ్యా ఇక్కడ అవినీతి జరుగుతుంది, మాకు హెల్ప్ లేదు, వీళ్ళు గూన్స్ లాగా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ లేదు, ఓన్లీ 1 or 2 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇవన్నీ రికార్డ్ చేశాం. నేను గాజువాకలో ఉంటుండగా మురళీనగర్ బూత్ 235లో అవినీతి జరుగుతుందంటే నేను రష్ అయ్యాను. అక్కడ శ్రీకాంత్ అనే పోలీస్ ఆఫీసర్ నన్ను 15 minutes అడ్డుకున్నాడు. వైసీపీ గూన్స్ రిప్రజెంటేటివ్స్ నన్ను అక్కడికి దిగకుండా అడ్డుకున్నాడు. బూత్ 235లోకి నేను యాజ్ అ క్యాండిడేట్గా వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని డిమాండ్ చేసి, ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో, మా ఫోటోలో. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి చూడండి. మూడవది, 6 గంటలకి ఓట్లు వేయడం జరిగింది. కొందరు లేటుగా ఎంట్రీ తీసుకున్న తర్వాత 7, 8. నేను తెల్లవారి 3 వరకు పర్సనల్గా ఉన్నాను. ఎస్కోట్ ఏమో విజయనగరం పంపించేశారు, రాలేదు. ఇక్కడ పార్లమెంటరీ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ ఆర్ఓ గారు ఎక్కడుంటే విజయనగరం ఆర్ఓ కలెక్టరేట్కి పంపడం అది ఇల్లీగల్, అనెథికల్, ఇమ్మోరల్. రెండోది, పక్కనున్న భీమిలి, గాజువాక 3, 4, 5 వరకు రావడానికి కారణాలు ఏంటని ఇన్వెస్టిగేట్ చేశాం. అందులో కొందరు ఏజెంట్లు బయట పంపించేసిన తర్వాత స్లిప్పులు ఇచ్చి బటన్లు నొక్కించుకుంటున్నారు. అది ఎంతసేపు పడుతుంది? 7 సెకండ్లకు ఒక బటను, అంటే నిమిషానికి 60 సెకండ్లలో మీరు కనీసం 6 వేసుకోండి, 5 వేసుకోండి. 10 నిమిషాల్లో 50, 20 నిమిషాల్లో 100, 30 నిమిషాల్లో 150. ఈ 2000 బూతుల్లో, ఒక 1000 బూతుల్లో 150 ఓట్లు అవినీతిగా పోలైందంటే దాదాపు 1,50,000 ఓట్లు. వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్పులు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. 135 బూతులు. ఇంకా డబ్బు పంచడం గురించి అయితే నేను మీకు చెప్పవలసిన లేదు, మీరే నాకు చెప్తారు. 2,000, 3,000, 4,000, 5,000 ఓటుకు పంచడం, అంతేకాకుండా లీడర్స్కి కోట్ల రూపాయలు ఇవ్వడం. ఇంకా షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది 8,900 కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లిక్కర్ సీజ్ చేసావని. అంటే అర్థం ఏంటి? 1% సీజ్ చేసావు అనుకుందాం, 9,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లు, అంటే $110 billion. Election Commission is confessing that they have seized 1%, 9,000 crore. I am estimating 100 times more, minimum 1,000 times ఉండొచ్చు. ఇదెక్కడ ఎలక్షన్స్? అయినప్పటికీ మిమ్మల్ని అడిగాను చాలామందిని, ఇక్కడ ఎవరు గెలుస్తున్నారని. ఈరోజు కూడా అడిగాను, సార్ మీరే లీడ్లో ఉన్నారని మీరే చెప్పారు. 1 రూపాయి పంచలేదు, ఏ పని చేయలేదు. నీతి నిజాయితీగా మార్పు కొరకు వచ్చాం. ఇంకెవరైనా క్యాండిడేట్ ఉంటే రండి, కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు మిస్టర్ హరి అండ్ అడ్వకేట్, ఎంపీ క్యాండిడేట్ ఉంది. వారు అంటారు అలాగే ఆపరండి. అరవ గారు మీరు ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షను ఎస్కోట్ది, విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. నేను ఒకటే చూశాను, అది కూడా గాజువాక ఎమ్మెల్యేది, భీమిలిది. సార్ మీరున్నారు. తత్మయం రాత్రంతా వెయిట్ చేసాం, రాలా. ఎంతసేపు పడుతుంది ప్యాక్ చేసుకొని ఈవీఎంలు? భీమిలి నుంచి 1 hour, ఎక్కువైతే ఎస్కోట్ నుంచి 1.5 hours
గాజువాక నుంచి 1 అవర్, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు సంతలో దినుసులు కొనుక్కొని నడిచినట్టు ఆఫీసర్స్ చిన్న చిన్న కారులో తీసి ఇదా మరి ఏమంటాడు మోదీజీ, మనం ఇండియా నెంబర్ 1 అంటాడు. దేంట్లో నెంబర్ 1? కరప్షన్లో నెంబర్ 1, అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఈవీఎం ట్యాంపరింగ్లో నెంబర్ 1, డబ్బులు పంచి ఓట్లు వేసుకోవడంలో నెంబర్ 1. 197 దేశాల్లో 155 దేశాలు తిరిగాను. ఏ దేశంలో కూడా డబ్బు పంచి ఓట్లు అడగరు, డబ్బు పంచితే ఓట్లు వేయరు, మన దేశం తప్ప. దేంట్లో నెంబర్ 1 అయ్యాం. కనుక మిత్రులారా, మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్. అందుకే నేను మిమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి మీ ద్వారా ఈ కమ్యూనికేషన్, మెయిన్ లైన్ ఛానల్స్ 99% వాళ్ళే అయిపోయాయి. 1-2 ఛానళ్ళు, 1-2 లైవ్ లింకులు తప్ప మెయిన్ లైన్ ఛానల్ కూడా కంట్రోల్ చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.